బాధ అనిపించింది. ఎందుకంటే మీడియా వాళ్ళని జర్నలిస్టు విషయం తెలియజెప్పేది మీడియా. అలాంటి మీడియా అది అవును తప్పు. నెంబర్ 1 ఛానల్ మీద పే చేసుకోవడం, ఏదైనా కోపం ఉంటే అది ఇంట్లో వాళ్ళ మీద చూపించుకోవాలి, మీడియా మీద చూపిస్తే ఏం చేస్తారు? అవును తప్పు. నేనేమి సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే జర్నలిస్ట్ అన్నా మనము రెస్పెక్ట్ ఇవ్వాలి, మీడియా అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మీడియా వాళ్ళు ప్రతి పోలీసుల కంటే మీడియా వాళ్ళు ఫస్ట్ ఉంటారు, ముందుంటారు. ఏ న్యూస్ అయినా ఫస్ట్ మీడియా వాళ్ళ వల్లనే వస్తుంది మెయిన్గా. కానీ మీడియా వాళ్ళని కొట్టడం తప్పు. అంటే ఆయన కూడా ఆ కోపానికి కారణం కూడా మనకు తెలియదు కదా, కానీ కొట్టడం మాత్రం చాలా తప్పు. మేడం మంచు మనోజ్ తప్ప మోహన్ బాబు తప్ప? మేడం మంచు మనోజ్ తప్ప మోహన్ బాబు? మనోజ్దే తప్పు. మనోజ్దే తప్పు. ఒక అక్కగా ఒక చెల్లిగా నాకంటే చిన్నోడే, ఒక అక్కగా చెప్తున్నాను. మనోజ్ వేరుగా చేశారని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు గొడవలకు కారణం కూడా ఇంకోటి ఉంది చెప్పనా. రెండో మ్యారేజ్ చేసుకున్నాడు కదా, దాని వల్లనే ఫుల్ వీళ్ళకి గొడవలు స్టార్ట్ అయినాయి. మెయిన్ పాయింట్ అదైతే 100% నేను చెప్తున్నా. మనోజ్ రెండో పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకి ఇష్టం లేదని గొడవలు జరిగినాయని అనుకుంటున్నాను. అవును 100% అది కూడా ఇష్టం లేదు. కానీ ఆ అమ్మాయి వల్ల కూడా కొంచెము కారణం ఉంది. అంటే మనోజ్ ఎందుకు తప్పు మేడం? అంటే ఆస్తి లేకపోతే ఇప్పుడు మీరు ఆస్తి కూడా మీ కూతురు కూడా గొడవ. నేను గొడవల వరకు నేను తెచ్చుకోను. రాసిస్తానమ్మా. ఇప్పుడు కావాలా? రాసిస్తాను తల్లి. ఉండు నేను మాట్లాడుతున్నాను. చూస్తారా లేదా గ్యారెంటీ ఏంది? నన్ను చూడకున్నా పర్వాలేదు. ఏంటంటే నా మెంటాలిటీ వేరు అమ్మా. నన్ను చూడకున్నా పర్వాలేదు, దేవుడు అనేవాడు పైన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే పిల్లల కోసం వాళ్ళ కోసం సంపాదించింది మనం పిల్లలకే పెట్టాలి. కానీ పిల్లలు పెట్టాలంటే గొడవలు చేసుకోవద్దు, కంప్లైంట్లు ఇవ్వకూడదు. కానీ ఉండు, తల్లిదండ్రులు లేనిది పిల్లలు లేరు భూమి మీద. అది ఆలోచించు. ఏం ఆలోచిస్తావు నువ్వు? పక్కన ఉండు, నువ్వు చిన్నపిల్లలాగుండు. పెద్ద పిల్ల తల్లిదండ్రుల్ని బాధ పెట్టకూడదు. మేడం మీరు ఆస్తి లేకపోతే మీరు కూడా అట్లనే గొడవ. నేను వీళ్ళు అడగక ముందే ఇచ్చేస్తా. నేను గొడవల దాకా తెచ్చుకోను, పోలీస్ స్టేషన్ దాకా ఎక్కను. నా కార్ రాసిస్తా పో. ఇంకేం కావాలి?